ఇంకా అప్లికేషన్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్స్ కూడా అయిపోయాయి. అయితే ఎంతకాలం మనము ఇలా సింపుల్ మెసేజెస్ చూపిస్తూ ఉంటాం యూజర్కి. ఓకే, సో amazon.in ఓపెన్ చేస్తే వెల్కమ్ టు అమెజాన్ పేజ్ అని ఇలా సింపుల్గా వస్తుందా? రాదు కదా. సో కంప్లీట్ వెబ్ పేజే వస్తుంది. ఓకే, సో ఇలా సింపుల్ హెచ్టిటిపి రెస్పాన్స్లు ఏవైతే ఉన్నాయో ఈ సింపుల్ హెచ్టిటిపి రెస్పాన్స్లు ఎంతకని చూపిస్తాం మనం? సో ఇలా సింపుల్ మెసేజెస్ని మనం రెస్పాన్స్లో చూపించలేం కదా. ఓకే, సో మనకు కంప్లీట్ వెబ్ పేజెసే కావాలి. సో కంప్లీట్ వెబ్ పేజెస్ ఎలా వస్తాయి? మనకి ఏదైతే ఎంవిటి ఆర్కిటెక్చర్ ఉందో, డిజైన్ ప్యాటర్న్ ఉందో, ఎంవిటిలో టెంప్లేట్స్ అనేవి ఏవైతే ఉంటాయో, టెంప్లేట్స్ అంటే సింపుల్గా హెచ్టిఎంఎల్ ఫైల్సే. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఫైల్స్ క్రియేట్ చేసుకొని, ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇంకా ప్రతి వ్యూ దగ్గర కూడా, ఓకే, సో ముందుగానే మనం టెంప్లెట్స్ రెడీ చేసుకుంటాం. నేను చెప్పాను కదా, టీసీ ఇవ్వడానికి ఒక బుక్ రెడీ చేసుకుంటారు, ఫీ రిసిప్ట్ ఇవ్వడానికి ఒక బుక్ రెడీ చేసుకుంటారు, అందులో ఒక లీఫ్ చింపేసి అందులో మన డీటెయిల్స్ ఫిల్ చేసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో కరస్పాండింగ్ టెంప్లెట్లో మనకి రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. సో అదే మనం ఇక్కడ ఇలా సింపుల్గా హెచ్టిటిపి రెస్పాన్స్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఫీ కలెక్షన్ కోసం ఒక హెచ్టిఎంఎల్ పేజ్ రెడీ చేసుకుంటాం. సో ఎవరైనా ఇంకా ఫీ కలెక్షన్ వ్యూకి కాల్ చేస్తే, ఫీ కలెక్షన్ వ్యూ కాల్ చేయడం అంటే ఏంటి? సో ఏదైతే కలెక్ట్ ఫీ అని చెప్పి యూఆర్ఎల్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఫీ కలెక్షన్కి వస్తుంది కదా. సో రాగానే అప్పుడు మనం ఏం చెప్తామంటే ఇలా సింపుల్ రెస్పాన్స్ మనం చూపించడం కంటే, సో ఏ టెంప్లెట్, ఏ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ డిస్ప్లే చేయాలో దీంతో లింక్ చేసుకుంటాం. సో సింపుల్గా దీంతో లింక్ చేసేస్తే ఇక నుండి ఫీ కలెక్షన్ అనగానే ఇలా సింపుల్గా వెల్కమ్ టు అని మెసేజ్ రాకుండా మనం ఏం హెచ్టిఎంఎల్ టెంప్లెట్ దీంతో లింక్ చేసామో ఆ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ ఆటోమేటిక్గా యూజర్కి చూపించుకుంటుంది అనమాట ఈ వ్యూ. ఓకే, అలాగే ఫీ డ్యూస్ రిపోర్ట్కి తగ్గట్టుగా ఒక టెంప్లెట్ రెడీ చేసుకుంటాం. సో దాన్ని ఇంకా సింపుల్ హెచ్టిటిపి రెస్పాన్స్ బదులు ఆ టెంప్లెట్ని దీంతో లింక్ చేసేస్తాము, దీనికి తగ్గ టెంప్లెట్ని దీంతో లింక్ చేసేస్తాము. ఇలా ఏ టెంప్లెట్ని దానితో లింక్ చేసేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇంకా సో కంప్లీట్ ఏదైతే టెంప్లెట్ ఉంటుందో ఆ టెంప్లెటే మనకి రెస్పాన్స్ రూపంలో కనిపించడం జరుగుతుంది. అది మన యొక్క నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, రైట్. సో ఇంకా ఇలా సింపుల్ మెసేజెస్ని మనం రెస్పాన్స్లో చూపించడం లాగా కాకుండా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసి ప్రతి వ్యూకి కూడా ఒక టెంప్లెట్ లింక్ చేసుకుంటే సో ఆ వ్యూ కాల్ చేసినప్పుడు ఆ టెంప్లెటే రెస్పాన్స్గా యూజర్కి కనిపిస్తూ ఉంటుంది, మన వెబ్ అప్లికేషన్ యూజర్కి. ఓకేనా, రైట్. సో మరి అది ఏ విధంగా చేస్తాము అనేది ఇక్కడ టాపిక్ అనమాట. సో టెంప్లెట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము అన్నది మన నెక్స్ట్ టాపిక్. సో టెంప్లెట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, టెంప్లెట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. సో టెంప్లెట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సో టెంప్లెట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే వెరీ సింపుల్. సో ఏం చేస్తామంటే టెంప్లెట్స్ క్రియేట్ చేయడానికి సో సింపుల్గా స్టెప్స్ ఇక్కడ రాస్తాను, ఇంకా మనం ఫాలో అయిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఎలాగైతే ఈ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసామో, ఓకే, సో అలాగా సెటప్ ద టెంప్లెట్స్ ఫోల్డర్ ఆర్ క్రియేట్ ద టెంప్లెట్స్ ఫోల్డర్. ఓకే, సో క్రియేట్ ద టెంప్లెట్స్ ఫోల్డర్. టెంప్లెట్స్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడమే. ఓకే, సో ఎక్కడ క్రియేట్ చేస్తాము? సో ప్రాజెక్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తామా, యాప్ లెవెల్లో క్రియేట్ చేస్తామా అంటే మనం సో జనరల్గా అయితే ప్రాజెక్ట్ లెవెల్లోనే క్రియేట్ చేస్తాం. ఓకే, సో టెంప్లెట్స్ అనే ఫోల్డర్ని ప్రాజెక్ట్ లెవెల్లోనే క్రియేట్ చేస్తాం. టెంప్లెట్ లెవెల్లో యాప్ లెవెల్లో క్రియేట్ చేయకూడదంటే హ్యాపీగా చేయొచ్చు. ఓకే, సో కాకపోతే ప్రాజెక్ట్ లెవెల్లో క్రియేట్ చేయడమే సరిపోతుంది అనమాట. ఓకే, సో టెంప్లెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో టెంప్లెట్స్ అన్ని ప్లేస్ చేసుకుంటాం. టెంప్లెట్స్ అంటే ఏంటి? సింపుల్గా యూజర్కి ఏవైతే రెస్పాన్సెస్ చూపించాలనుకుంటున్నామో అవే హెచ్టిఎంఎల్ పేజెస్. ఓకే, ఏదైతే స్కూల్ యాప్ ఉందో ఇక్కడే మనము టెంప్లెట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేద్దాం. టెంప్లెట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేద్దాం. హ్యాపీ, సింపుల్ అయిపోయింది. ఓకే, సో టెంప్లెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాము. ఓకే, సో ఇక్కడ టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బెటర్ అంటే సో ఏవైతే ఇప్పుడు మనకి టోటల్ ప్రాజెక్ట్కి చెందినటువంటి రెస్పాన్సులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ తాలూకా వెబ్ పేజ్ ఉందనుకోండి. ఓకే, ఒక amazon.in లెటర్స్ సే.
ఒక amazon.in వెబ్ పేజ్ ఉందనుకోండి, హోమ్ పేజ్ అన్నది ఏదైతే ఉందో హోమ్ పేజ్ అన్నది టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి హోమ్ పేజ్ ఇది. కాబట్టి సో హోమ్ పేజ్ అన్నది ఏదైతే ఉందో ఇది టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించినది. ఓకే, అలా కాకుండా మనము ఏదైనా ఒక కేటగిరీలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఆ అప్లికేషన్లోకి మనం వెళ్తున్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్స్, కంప్యూటర్స్. ఓకే, సో ఇందులో ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్కి వెళ్ళామనుకోండి, సో ఇప్పుడు ల్యాప్టాప్స్ అనే అప్లికేషన్లోకి వెళ్తున్నట్టు. సో ఇందులో నేను ఏది క్లిక్ చేసినా ఆ ల్యాప్టాప్స్ యాప్లో ఉండేటటువంటి టెంప్లెట్స్ని మనం చూస్తున్నట్టు. ఓకే, సో ప్రతి వెబ్ పేజ్లో కూడా మనకి బేసిక్ హోమ్ పేజ్ కానీ, కాంటాక్ట్ అస్ కానీ ఇవి టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఉంటాయి. సో ఇంకా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా ఒకటే హోమ్ పేజ్ ఉంటుంది. ఇంకా దాంట్లో క్లిక్ చేసుకొని మనం పర్టికులర్ అప్లికేషన్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటాము. ఓకే, సో అలాగా మనకి ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటే హోమ్ పేజ్ ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటే హెల్ప్ లింక్ ఉంటుంది. ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటే సో ఇక్కడ చార్ట్ లింక్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటే ఇలా ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని పేజెస్ ఉంటాయి. టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని పేజెస్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఒక్కొక్క అప్లికేషన్కి సంబంధించి కూడా కొన్ని టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అడ్మిషన్స్కి సంబంధించిన టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంకా ఆ యాప్కి సంబంధించినవి. అలాగే ఫీ కలెక్షన్ రిపోర్టు, ఫీ డ్యూస్ రిపోర్టు. సో ఈ టెంప్లెట్స్ అన్నీ కూడా ఫైనాన్స్ అప్లికేషన్కి సంబంధించినవి. ఇంకా సో ప్రాజెక్ట్కి సంబంధించినవి. అలాగే సో ఒక్కొక్క అప్లికేషన్కి సంబంధించినవి అన్నీ కలిపి HTML ఫైల్స్ ఒకే దగ్గర తీసుకొచ్చి పడేసాం అనుకోండి, సో మళ్ళా మనకి ఎక్కువ ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ HTML టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి. ఆ టెంప్లెట్స్లో ఏది మనకు కావాలో వెతుక్కోవడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడే మనకి ఏం సజెస్ట్ చేస్తాడంటే డైరెక్ట్గా టెంప్లెట్స్ ఫోల్డర్లో ఇక్కడ బయట మన ప్రాజెక్ట్ తాలూకా టెంప్లెట్స్ పెట్టేసుకోవడం బెటరు. అలాగే సో అప్లికేషన్స్ కోసం మాత్రం సపరేట్గా మనము దేనికి సంబంధించినవి దాని ఫోల్డర్స్ పెట్టుకోవడం బెస్ట్. సో అడ్మిషన్స్కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ కూడా అడ్మిషన్స్ ఫోల్డర్లో పెట్టుకుందాం. అది మనకి ఈజీ అవుతుంది తర్వాత ఎప్పుడైనా మాడిఫికేషన్స్ చేయాలంటే. ఓకే, సో అలాగే ఏదైతే ఫైనాన్స్కి సంబంధించినవన్నీ ఫైనాన్స్ లోపల పెట్టుకుందాం. అలా కాదు ప్రాజెక్ట్ మొత్తానికి కామన్గా ఉన్నవన్నీ ఇక్కడ డైరెక్ట్గా పెట్టుకుందాం, వేరే ఫోల్డర్ ఏం లేకుండా డైరెక్ట్గా టెంప్లెట్స్లో పెట్టుకుందాం. సో అలా చేసుకుంటే మనకు బాగుంటుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక HTML పేజ్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ home.html. సో home.html అని చెప్పి క్రియేట్ చేసి ఓకే, సో home.html ఉంది. సో ఇందులోనే మనం ఏం చేద్దామంటే మనకు తెలిసిందే కదా ఇదంతా హెడ్ పార్ట్. ఓకే, సో అలాగే టైటిల్. సో ఏమందాం దీని టైటిల్ స్కూల్ యాప్. ఓకే, సో TWZ స్కూల్ యాప్. ఇది మెయిన్ హోమ్ పేజ్ ఆఫ్ అవర్ టోటల్ ప్రాజెక్ట్. ఓకే, సో మన వెబ్ యాప్ తాలూకా హోమ్ పేజ్ ఇది. కాబట్టి హెడ్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ రాస్తున్నాను. సో బాడీ పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ H1. సో వెల్కమ్ టు అవర్ స్కూల్. ఇక్కడ నెక్స్ట్ లైన్లో మనం ఏం చేద్దామంటే సో ఇది హోమ్ పేజ్ కదా, సో ఇక్కడ నుండే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మన హోమ్ పేజ్లో ఏం చేద్దామంటే లింక్స్ రెడీ చేద్దాం. ఓకే, ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఆప్షన్ బిలో అని చెప్పేసి ఓకే, సో అంటూ మనం ఏం చేద్దామంటే కింద లింక్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఏదో H3 ఏదో పెడతాను. సో అడ్మిషన్స్కి సంబంధించినవి. సో ఇది ఆఫీస్ స్టాఫ్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. సో అడ్మిషన్స్కి సంబంధించినవి ఎన్ని URLs ఉన్నాయి, 2 URLs ఉన్నాయి. ఓకే, సో కాబట్టి వాటికి సంబంధించినవి రెడీ చేద్దాం. ఓకే, సో యాంకర్ ట్యాగ్ బటన్. ఓకే, సో బటన్ అని చెప్పి ఫస్ట్ది మనకి అడ్మిషన్స్కి సంబంధించి ఏమున్నాయి, సో ADM. ఓకే, న్యూ అడ్మిషన్స్ రిపోర్టు కదా. సో న్యూ అడ్మిషన్ అని చెప్పి ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో అలాగే అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెప్పి అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం ఆ హైపర్ లింక్స్ ఇద్దాం తర్వాత. ఓకే, సో హైపర్ లింక్స్ ఇద్దాం. సో హైపర్ లింక్స్ ఎక్కడికి వెళ్ళాలి ఇది, సో ప్రెజెంట్ ఫోల్డర్ ఏదైతే ఉందో, ప్రెజెంట్ మన ఏదైతే ఉందో అందులో. ఓకే, సో అందులో మనం ఏమనాలి, /ADM
/ADM. సో /ADMలో న్యూ అడ్మిషన్, /ADMలో ఓకే. సో న్యూ అడ్మిషన్ అన్న బటన్ క్లిక్ చేయగానే సో ప్రెజెంట్ ఫోల్డర్, ప్రాజెక్ట్ ఫోల్డర్లో /ADM/న్యూ అడ్మిషన్ అని చెప్పి యూఆర్ఎల్కి లింక్ చేసాం ఈ బటన్ని. అది ఆటోమేటిక్గా ఇంకా ఆ యూఆర్ఎల్కి వెళ్తుంది, అంటే కరస్పాండింగ్ వ్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే ఇది కూడా ఏం చేద్దామంటే /ADM ఓకే /admissions report ఓకే admissions report. సో అడ్మిషన్స్ రిపోర్ట్ ఓకే. సో అడ్మిషన్స్ రిపోర్ట్ అంటున్నాను. సో ఇలా అడ్మిషన్స్కి సంబంధించినవి. అలాగే లెట్స్ సే ఒక 2-3 బ్రేక్స్ ఇచ్చుకొని నెక్స్ట్ 3 ఏవైతే ఫైనాన్స్కి సంబంధించినవి ఉన్నాయో అవి కూడా ఇద్దాం. సో ఫైనాన్స్కి సంబంధించిన లింక్స్ కూడా రెడీ చేద్దాం. ఫైనాన్స్, ఎస్. సో ఫైనాన్స్లో 3 లింక్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ బటన్ నేమ్ కూడా అదే ఇద్దాం, కలెక్ట్ ఫీ అని చెప్పి ఇద్దాం. డ్యూస్ రిపోర్టా, ఎస్, ఫీ డ్యూస్ రిపోర్ట్. సో ఫీ డ్యూస్ రిపోర్ట్, సో ఫీ డ్యూస్ రిపోర్ట్, ఎస్ ఓకే. అలాగే ఫీ కలెక్షన్ రిపోర్ట్కి ఇంకొక బటన్ కూడా రెడీ చేసేద్దాం. ఇది మన యొక్క హోమ్ పేజ్ అనమాట. సో ఫీ కలెక్షన్ రిపోర్ట్, సో ఫీ కలెక్షన్ రిపోర్ట్, ఫీ కలెక్షన్ రిపోర్ట్ అని చెప్పి మనం యూఆర్ఎల్ ఇవ్వలేదు అనుకుంటా. ఫీ కాల్ రిపోర్ట్, యా ఫీ కాల్ రిపోర్ట్ ఓకే రైట్. సో రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా దీన్ని రన్ చేస్తే ఎలా వస్తుంది లుక్ అండ్ ఫీల్ అంటే ఇలా వస్తుంది ఓకే. సో దీని యొక్క లుక్ అండ్ ఫీల్ ఇలా వస్తుంది. ఇది ప్రాజెక్ట్ తాలూకా హోమ్ పేజ్. సో ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం. న్యూ అడ్మిషన్ క్లిక్ చేస్తే సో ఆ అడ్మిషన్ లింక్ ఆ టెంప్లెట్కి వెళ్ళాలి. అడ్మిషన్స్ రిపోర్ట్, కలెక్ట్ ఫీ, ఫీ డ్యూస్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను సింపుల్గా ఏం చేస్తానంటే సో ప్రాజెక్ట్ తాలూకా urls.py ఏదైతే ఉందో ఇక్కడ మనకి సో ఇది మనం రన్ చేసామనుకోండి. సో రన్ చేస్తే సో ఇక్కడ మనం రన్ చేస్తే హోమ్ పేజ్ ఇస్తే మనకేమి రాదు కదా. ఎందుకేమి రావట్లేదు? ఎందుకంటే /MTకి మనం ఏమి లింక్ చేయలే. /MT ప్రాజెక్ట్ లెవెల్లో /MTకి మనం ఏం లింక్ చేయలే. లింక్ చేయకపోవడమే హోమ్ పేజ్ అనేది రావడం లేదు. ఇప్పుడు నేను /MTకి లింక్ చేస్తాను, ఎలా వస్తుందో చూడండి మీరు ఓకే. సో ఎక్కడ మన ఇక్కడ ఓకే. సో /MTకి నేను లింకింగ్ ఎలా చేస్తానో మీరు అబ్జర్వ్ చేయండి. సో /MT ఓకే. సో /MT, సో /MT అయితే ఏం చూపించాలి? /MT అయితే ఏం చూపించాలి అంటే సో /MT కంటూ మనం ఏదైనా ఒక వ్యూ అన్నది రెడీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దానికి వెళ్తుంది అనమాట ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా లింక్ అన్నది దానికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది అనమాట ఓకే. సో దాన్ని మనం రెడీ చేసుకోవచ్చు, ఎక్కడో ఒక దగ్గర రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వ్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్లో వ్యూనో, ఫైనాన్స్లో వ్యూనో ఏదో ఒకటి తీసుకుందాం. అడ్మిషన్స్లో వ్యూని తీసుకుందాం. సో తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ హోమ్ పేజ్ కోసం ఓకే. సో వ్యూ ఫర్ హోమ్ పేజ్, సో ప్రాజెక్ట్ హోమ్ పేజ్. సో ప్రాజెక్ట్ మొత్తానికి హోమ్ పేజ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ మొత్తానికి హోమ్ పేజ్ కోసం నేను ఒక వ్యూ రెడీ చేస్తున్నాను ఓకే. సో ఆ వ్యూలో నేనేం చెప్తానంటే సింపుల్గా హోమ్ పేజ్ అని చెప్పి జస్ట్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఏదో ఒక మెథడ్ నేమ్ కదా ఓకే. సో సింపుల్గా రిటర్న్ అని చెప్పి సో ఇంకా మనం టెంప్లెట్స్ కాన్సెప్ట్కి వెళ్ళలేదు కాబట్టి అందాక ఏదైనా HTTP రెస్పాన్సే ఇస్తున్నాను నేను. సో తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ ఎలా లింక్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను ఓకే. సో H1 అని చెప్పేసి సో దిస్ ఈజ్ హోమ్ పేజ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి ఓకే. సో అడ్మిషన్ వ్యూస్ ఏదైతే ఉందో ఆ అడ్మిషన్ వ్యూస్లో హోమ్ పేజ్ అని చెప్పి ఒకటి రెడీ చేసాము. సో ఇక నుండి ఎంటీ గనక ఎవరైనా ఇస్తే అంటే సో స్లాష్ అని చెప్పినా లేకపోతే ఎలాగ ఎంటర్ చేసినా మనం స్లాష్ అని చెప్పి ఏమి ఇచ్చినట్టు కాదు కదా, అంటే ఎంటీ ఇచ్చినట్టు. ఎంటీ ఇస్తే గనక హోమ్ పేజ్కి వెళ్ళిపో. సో అడ్మిషన్స్ వ్యూస్లో హోమ్ పేజ్ ఒకటి వ్యూ ఉంది రెడీగా ఓకే. సో ఆ వ్యూకి అడ్మిషన్స్లో హోమ్ పేజ్ ఒకటి రెడీగా ఉంది, ఆ వ్యూకి వెళ్ళిపో అని చెప్పి మనం చెప్తున్నట్టు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే సో
హోమ్ పేజ్కి కూడా మనం ఏదో ఒకటి లింక్ చేసుకోవచ్చు వ్యూని. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్కి నేను ఏం చెప్పానంటే, హోమ్ పేజ్కి నేను ఇక్కడ ఏం చెప్పానంటే, సో ఇంకా అడ్మిషన్స్లో యూఆర్ఎల్స్లోకి వెళ్ళు, ఫైనాన్స్లో యూఆర్ఎల్స్కి వెళ్ళు అలా చెప్పట్లేదు. ఇక్కడే డైరెక్ట్గా యూఆర్ఎల్ ఇచ్చేసి సో ఏదో ఒక వ్యూలో మనకు ఉండే అప్లికేషన్స్లో ఏదో ఒక వ్యూలో దానికి సంబంధించింది ఒకటి కాన్ఫిగర్ చేసేసి దాన్ని ఇంకా లింక్ చేసేసాను ఇక్కడ. ఓకే, సో లింక్ చేసేస్తే ఎంటీ. ఓకే, సో ఎంటీ అనగానే ఆటోమేటిక్గా అడ్మిషన్ వ్యూలో హోమ్ పేజ్ వ్యూకి లింక్ చేసేసాము, అది మనకి వచ్చేస్తోంది. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఈ హెచ్టిటిపి రెస్పాన్స్కి బదులుగా మనం ఏదైతే ఆల్రెడీ ఒక టెంప్లెట్స్లో హెచ్టిఎంఎల్ పేజ్ home.html రెడీ చేసామో అది చూపించే అని చెప్పి చెప్పొచ్చు. ఇలా సింపుల్గా దిస్ ఈజ్ అని చెప్పి ఎలా వద్దు, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వెబ్ పేజ్ రెడీ చేశాను, ఆ వెబ్ పేజ్ ఆ టెంప్లెట్ని ఓకే సో దీని ప్లేస్లో సింపుల్ హెచ్టిటిపి రెస్పాన్స్ బదులు ఈ టెంప్లెట్ చూపించేయి, ఏదైతే హెచ్టిఎంఎల్ పేజ్ ఇచ్చానో దాన్నే రిజల్ట్గా రెస్పాన్స్గా చూపించేయి అని చెప్పి చెప్పొచ్చు. సో ఎలా చెప్తామది అన్నదే ఇప్పుడు టాపిక్ అనమాట. ఓకే, సో అలా ప్రతి దానికి మనం టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రతి దానికి మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో మన టాపిక్ ఏంటి, టెంప్లెట్స్ క్రియేషన్. సో ఏం చేస్తాము, టెంప్లెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాము. సో క్రియేట్ చేసుకొని సో టెంప్లెట్స్ ఫోల్డర్ సో సెటప్ చేసుకుంటున్నాం. ఇక్కడ సెటప్ అంటే అర్థం ఏంటి అంటే అప్లికేషన్ ఫోల్డర్ నేమ్స్తో కూడా అందులో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఓకే సో ఏదైతే చేసామో ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ అండర్లో ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడము, సో దేని హెచ్టిఎంఎల్ ఫైల్ దానిలో క్రియేట్ చేసుకోవడము, ఇదంతా కూడా అన్నమాట. ఓకే, అలా చేసుకుంటే సరిపోతుంది, రైట్. సో అవన్నీ రెడీ చేసుకోవడమే ఇంకా సెటప్ అంటే. సో క్రియేట్ అండ్ సెటప్ టెంప్లెట్స్ ఫోల్డర్. సో టెంప్లెట్స్ ఫోల్డర్ రెడీ. సో రెడీ అయిపోయిన తర్వాత ఆ ఫోల్డర్లో మనం ఏం చేయాలి, సో క్రియేట్ ద టెంప్లెట్స్. ఓకే, సో రెడీ చేసుకున్న తర్వాత ఓకే సో ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్టెప్కి ముందు చేసినా పర్వాలేదు, తర్వాత చేసినా పర్వాలేదు. ఓకే, సో కాకపోతే ఇక్కడ రాస్తాను. సో సెటప్ డిఐఆర్ఎస్, మనం ఫోల్డర్ క్రియేట్ చేసిన వెంటనే డిఐఆర్ఎస్ సెటప్ చేసుకోవాలి. ఎక్కడ, ఇన్ settings.py. సో settings.py ఏదైతే ఉందో, ప్రాజెక్ట్ లెవెల్ settings.py ఏదైతే ఉందో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఓకే సో ఇలా కాస్త కిందకి వస్తే మనకి టెంప్లెట్స్ అని చెప్పి రెడీగా ఉంటుంది. ఓకే, రెడీగా ఉంటుంది. అక్కడ సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే డిఐఆర్ఎస్ అని చెప్పి ఒక సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ మన యొక్క టెంప్లెట్స్ ఫోల్డర్ పాత్ ఏంటో సెటప్ చేస్తే చాలు. మన టెంప్లెట్స్ ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేసామో మనకే కదా తెలుసు, అది ఎక్కడ క్రియేట్ చేసామో అది ఆ డిఐఆర్ఎస్కి వాల్యూగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ డిఐఆర్ఎస్కి వాల్యూగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఎలా ఇస్తామో తెలుసా, సో బేస్ డైరెక్టరీ అంటే మన ప్రాజెక్ట్ డైరెక్టరీ ఎక్కడైతే ఉందో, సో ఎక్కడ మనం క్రియేట్ చేసాము, మెయిన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ ఎక్కడైతే ఉందో అందులో టెంప్లెట్స్ ఫోల్డర్ ఉంది అని చెప్తే చాలు. టెంప్లెట్స్ ఫోల్డర్ ఎక్కడుందో దీనికి చెప్పేస్తే చాలు అనమాట. ఓకే, సో టెంప్లెట్స్ ఫోల్డర్ ఎక్కడుంది, మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అందులోనే టెంప్లెట్స్ ఫోల్డర్ ఉంది. సో మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది ఇక్కడ మనం చెప్పాలంటే సో ఇక్కడ రెడీగా పైన బేస్ డైరెక్టరీ అని చెప్పి ఒక సెట్టింగ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట బై డిఫాల్ట్. సో ఆ బేస్ డైరెక్టరీ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మన ప్రాజెక్ట్ డైరెక్టరీని బై డిఫాల్ట్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్తాం, బేస్ డైరెక్టరీ అంటే ప్రాజెక్ట్ డైరెక్టరీ. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం ఏం చెప్తామంటే బేస్ డైరెక్టరీ ఏదైతే ఉందో అందులో సింపుల్గా టెంప్లెట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. అదే నీకు కావాల్సినటువంటి టెంప్లెట్స్ ఫోల్డరు, అందులోనే టెంప్లెట్స్ అన్నీ ఉన్నాయి చూసుకో అని చెప్పేస్తాం. ఓకే, సో ఇంకా
ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే మనం ఏ హెచ్టిఎంఎల్ పేజ్ని లింక్ చేస్తున్నా కూడా, సో ఇక నుండి ఏ హెచ్టిఎంఎల్ పేజ్ని మనం లింక్ చేస్తున్నా కూడా అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, టెంప్లెట్స్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ హెచ్టిఎంఎల్ ఫైల్స్ని వెతుకుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగా మన హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్ ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ని సెటప్ చేసుకోవాలి, ఆ పాత్ని దానికి చెప్పాలి జాంగోకి. ఓకే, సో అది చెప్పేసాం. సో చెప్పేసిన తర్వాత ఇంకా హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నీ రెడీ అయిపోయాయి అనుకోండి, చేసేసాం అనుకోండి. సో ఆ తర్వాత ఇంకా మనం ఏం చేస్తాము, ఈ టెంప్లెట్స్ని లింక్ చేయాలి. సో లింక్ టెంప్లెట్స్ ఆర్ యూజ్. ఓకే, సో టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవడమే ఎక్కడ, వ్యూస్లో. ఇంకా సింపుల్గా హెచ్టిటిపి రెస్పాన్సెస్ బదులుగా మనం టెంప్లెట్స్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. సో ఫోర్త్ స్టెప్ ఏంటి, ఇది ఒక్కటే మిగిలింది. ఏం చేయాలి, సో టెంప్లెట్స్ మనము క్రియేట్ చేసాం, హెచ్టిఎంఎల్ ఫైల్ ఒకటి ప్రజెంట్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు సింపుల్గా లింక్ చేయాలి దేన్ని, ఏవైతే వ్యూస్ ఉన్నాయో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ అనే వ్యూ ఏదైతే ఉందో దీనికి ఈ సింపుల్ హెచ్టిటిపి రెస్పాన్సెస్ కాకుండా మనం క్రియేట్ చేసిన టెంప్లెట్తో లింక్ చేయాలి. సో లింక్ చేయాలన్నప్పుడు మరి ఇంకా హెచ్టిటిపి రెస్పాన్స్తో మనకు పని లేదు. సింపుల్గా ఏం చేస్తాం తెలుసా, రెండర్ అనేటటువంటి ఫంక్షన్ ఒకటి ఉంటుంది, దాని హెల్ప్తో. సో రిటర్న్ హెచ్టిటిపి రెస్పాన్స్ బదులుగా మనం ఇప్పుడు టెంప్లెట్ని లింక్ చేయాలి కదా. సో రిటర్న్ రెండర్ అని చెప్పి రెండర్ ఫంక్షన్ హెల్ప్ తీసుకుంటాము. ఓకే, సో తీసుకొని ఏదైతే రిక్వెస్ట్ ఉందో రిక్వెస్ట్ని ఫస్ట్ ఆబ్జెక్ట్గా, ఇక్కడ ఏదైతే మనం ప్రతి ఫంక్షన్లో రిక్వెస్ట్ అనే పారామీటర్ ఉందో దాన్ని ఫస్ట్ ఆబ్జెక్ట్గా పాస్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తూ ఆ నెక్స్ట్ మనం ఏం చెప్పాలంటే, సో దీన్ని ఎక్కడ ఏ టెంప్లెట్తో లింక్ చేయబోతున్నామో చెప్పాలన్నమాట. ఏ టెంప్లెట్తో లింక్ చేయబోతున్నాం, దీన్ని home.htmlతో లింక్ చేయబోతున్నాం. home.htmlతో లింక్ చేయబోతున్నాం. సో సింపుల్గా ఎవరైనా సరే హోమ్ పేజ్ వ్యూకి వస్తే, హోమ్ పేజ్ వ్యూకి ఎలా వస్తారు, సింపుల్గా హోమ్ పేజ్ వ్యూని ఏదైతే ఎంటీతో మనం లింక్ చేసామో ఇంకా ఎవరైనా సరే ఈ ఎంటీ లింక్ గనక కొడితే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, ఇక్కడికి వస్తుంది, వచ్చి హోమ్ పేజ్కి వెళ్తుంది. హోమ్ పేజ్కి వెళ్ళగానే మనం ఏం చెప్తాము అంటే, సో ఇక్కడ సో రెండర్ ఆఫ్ home.html అన్నాం. ఇంతకు ముందులాగా హెచ్టిటిపి రెస్పాన్స్ అనలేదు, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్నే లింక్ చేస్తాం. రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్, అలాగే మన ఏదైతే సో మన యొక్క ఫైల్ ఉందో ఆ ఫైల్ టెంప్లెట్ ఫైల్ ఇచ్చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎవరైనా ఈ వ్యూని ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ టెంప్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అని చెప్పడం అనమాట. ఓకే, సో ఇది సెటప్ చేసుకుంటాము. సో చేసుకోగానే ఓకే బయటకు వచ్చేసిందా, సరే ఒక్కసారి రన్ చేద్దాం. సేమ్ ఎర్రర్ మళ్ళీ ఉంటే మనకు చెప్తుంది, ఎర్రర్ ఏం లేదు. ఓకే, సో రన్ అయిపోతుంది అంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడికి వస్తే దీన్ని రన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఏమొచ్చిందో. ఇంతకు ముందులాగా వచ్చిందా, హెచ్టిటిపి రెస్పాన్స్ వచ్చిందా. సో ఏదైతే టెంప్లెట్ మనం క్రియేట్ చేసామో, ఓకే, ఇంకా మనకి హెచ్టిఎంఎల్ వచ్చు, సిఎస్ఎస్ వచ్చు, బూట్ స్ట్రాప్ వచ్చు, జావా స్క్రిప్ట్ వచ్చు, ఇంకా దీని ప్లేస్లో మన టాలెంట్ అంతా చూపించేయడం అనమాట. ఓకే, సో ఏదైతే మనం టెంప్లెట్ పేజ్ క్రియేట్ చేసుకుంటామో అది ఆటోమేటిక్గా ఆ యొక్క యూఆర్ఎల్ ద్వారా వ్యూకి, వ్యూ ద్వారా రిటర్న్ రెండర్ అని చెప్పి టెంప్లెట్కి లింక్ అయిపోయింది. సో ఇంకా ఆ యూఆర్ఎల్ రన్ చేస్తే వ్యూకి వెళ్ళి వ్యూ ద్వారా టెంప్లెట్ అన్నది ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండే మనం న్యూ అడ్మిషన్ కావాలంటే న్యూ అడ్మిషన్కి వెళ్ళిపోతాము, అడ్మిషన్ రిపోర్ట్ కావాలంటే అడ్మిషన్ రిపోర్ట్కి వెళ్ళిపోతాము, కలెక్ట్ ఫీ కావాలంటే కలెక్ట్ ఫీకి వెళ్ళిపోతాము. అలా ఈ బటన్స్ నేను రెడీ చేసి పెట్టా. సో ఆ బటన్స్లో నేను ఏం రాశానో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, సో // అన్నాను, అంటే ప్రెజెంట్ ఏ పాత్లో అయితే ఉన్నామో ఆ పాత్లో. సో // అంటే ప్రెజెంట్ ఉన్న పాత్లో అని అర్థం, // ప్రెజెంట్ పాత్లో. ఓకే, సో /adm/న్యూ అడ్మిషన్కి వెళ్ళు, న్యూ అడ్మిషన్ బటన్ క్లిక్ చేస్తే /adm/న్యూ అడ్మిషన్కి వెళ్ళు అంటున్నా. ఇక నేను మౌస్ పాయింట్ చేస్తే ఇక్కడ కిందన లింక్ కూడా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ బటన్ క్లిక్ చేస్తే /adm/న్యూ అడ్మిషన్కి వెళ్ళు అంటున్నాము. సో ఆల్రెడీ /adm/న్యూ అడ్మిషన్ అంటే ఏంటో
తెలుసు, సెటప్ చేసి ఉంచాము. ఓకే, కాబట్టి ఆటోమేటిక్గా అది మనకు అక్కడికి తీసుకువెళ్ళిపోతుంది. అలాగే కలెక్ట్ ఫీక్ కూడా లింక్ అబ్జర్వ్ చేయండి. సో కలెక్ట్ ఫీక్ ఏమని చెప్పి సెటప్ చేసాము, /fin, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే పాతున్నామో /fin/ కలెక్ట్ ఫీకి వెళ్ళిపో అన్నాం. సో అదే లింక్ ఆటోమేటిక్గా అది ఫ్రేమ్ చేసుకుంది. కలెక్ట్ ఫీ అనగానే కలెక్ట్ ఫీకి వెళ్ళిపోయింది, ఫీ డ్యూస్ రిపోర్ట్ అనగానే ఫీ డ్యూస్ రిపోర్ట్కి వెళ్ళిపోయింది, ఫీ కలెక్షన్ రిపోర్ట్ అనగానే ఫీ కలెక్షన్ రిపోర్ట్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు అన్ని లింకింగ్స్ అయ్యాయి. సో మన హోమ్ పేజ్తో యూఆర్ఎల్స్ లింక్ అయ్యాయి, యూఆర్ఎల్స్తో వ్యూస్ లింక్ అయ్యాయి, వ్యూస్తో పాటు టెంప్లెట్స్ కూడా లింక్ అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా అంతే. ఇప్పుడు దీనికి ఎలాగైతే హోమ్ పేజ్కి ఒక టెంప్లెట్ రెడీ చేసి పెట్టుకున్నామో, ఇన్ ద సేమ్ వే ప్రతి దానికి కూడా, ప్రతి వ్యూకి కూడా ఒక టెంప్లెట్ రెడీ చేసుకుంటాము. రెడీ చేసుకొని దాంట్లో దాని యొక్క ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ అనేది రాసుకుంటాం. ఓకే, సో రాసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అదంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే, సో టెంప్లెట్స్లో ఏదైతే home.html క్రియేట్ చేసామో దాన్ని అడ్మిషన్స్లో కాపీ పేస్ట్ చేస్తాను. చేసి అడ్మిషన్స్లో యాడ్ అడ్మిషన్ ఒకటి కదా. ఓకే, సో యాడ్ అడ్మిషన్ కోసము సో యాడ్ అడ్మిషన్ .html. ఓకే, సో దానికంటూ ఒక HTML ఫైల్. ఓకే, సో అలాగే ఏదైతే షో అడ్మిషన్ రిపోర్ట్ కదా, సో అడ్మిషన్ రిపోర్ట్ కోసం ఒక HTML ఫైల్ రెడీ చేస్తాను. సో HTML ఫైల్ అనడం కంటే టెక్నికల్గా మాట్లాడితే టెంప్లెట్స్ అని చెప్పి అంటూ ఉండాలి వీటిని. ఓకే, రైట్. సో దీనికి దానికి 2 టెంప్లెట్స్ రెడీ చేసి పెట్టాను. ఓకే, సో యాడ్ అడ్మిషన్కి ఒకటి, అడ్మిషన్ రిపోర్ట్కి ఒకటి. సో యాడ్ అడ్మిషన్, అడ్మిషన్స్ రిపోర్ట్. ఓకే, సో రెండింటిని కూడా రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకొని ఇంకా వాటిని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవడమే. ఇంకా settings.py క్లోజ్ చేసేస్తాను. సో కొంచెం ఇక్కడ ఖాళీ చేస్తే మనకి తీసుకున్న కూడా క్లారిటీ ఉంటుంది. సో యాడ్ అడ్మిషన్. ఓకే, సో TWG స్కూల్ యాప్. ఓకే, సో యాడ్ అడ్మిషన్. సో ఇది పర్టికులర్గా యాడ్ అడ్మిషన్కి సంబంధించినటువంటి పేజ్. ఓకే, సో వెల్కమ్ టు అవర్ స్కూల్, సో లేకపోతే వెల్కమ్ టు అవర్ స్కూల్ అనకుండా సో ప్లీజ్ ఫిల్ బిలో అడ్మిషన్ ఫామ్ అందాం. ఓకే, సో అడ్మిషన్ కోసం ఎవరో వచ్చారు, అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేయమని అడుగుతున్నాం. సో అడ్మిషన్ ఫామ్ దానికి సంబంధించి సో ఏదో ఒక ఫామ్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఇచ్చుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్. ఓకే, సో ఆ ఫామ్లో స్టూడెంట్ తాలూకా నేమ్. ఓకే, సింపుల్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకా మనకి బూట్ స్ట్రాప్ అవన్నీ తర్వాత చేసుకుందాం. సింపుల్గా ఇక్కడ మనకి మన ఫంక్షనాలిటీ కోసం అనమాట. ఓకే, రైట్. సో స్టూడెంట్ నేమ్ అని చెప్పేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, సో నేమ్ ఈక్వల్ టు ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఓకే, సో అని చెప్పిస్తున్నాను. అలాగే ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చి స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్. సో సింపుల్ ఫామ్ అంతే. ఓకే, సో ఒక ఎంక్వైరీకి వచ్చారు ఎవరో స్టూడెంట్, వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో స్టూడెంట్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ అడుగుతున్నాము. సో అడుగుతూ నెక్స్ట్ సో ఏ క్లాస్ కోసం ఎంక్వైరీకి వచ్చారో ఆ క్లాస్ గురించి. ఓకే, సో క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్, సో ఏ క్లాస్ కోసం ఎంక్వైరీకి వచ్చారు, అలాగే సో మొబైల్ నెంబర్ ఏంటి, మేము మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తాము, మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసి ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళకి మొబైల్ నెంబర్ అడుగుతున్నాము. సో మొబైల్. ఓకే, సో మొబైల్, రైట్. సో ఇలా సింపుల్గా ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసేసాము. క్రియేట్ చేసేసి ఇంకా సో ఫైనల్గా ఏమంటాం మనము, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, లేకపోతే బటన్. సో బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని చెప్పేసి ఇచ్చేస్తాము. ఏమంటాము, సో సబ్మిట్ డీటెయిల్స్, సబ్మిట్ డీటెయిల్స్ అనేస్తాం. ఓకే, రైట్. సో ఒక ఫామ్ రెడీ. సో ఇది యాడ్ అడ్మిషన్ కోసం. ఓకే, సో అలాగే ఇంకొకటి ఏదైతే ఉందో అడ్మిషన్ రిపోర్ట్, అది కూడా రెడీ చేద్దాం. ఓకే, సో యాడ్ అడ్మిషన్స్ అలాగే అడ్మిషన్ రిపోర్ట్. సో అడ్మిషన్ రిపోర్ట్కి ఇది కూడా అంతే. సో TWG స్కూల్ యాప్ అడ్మిషన్స్ రిపోర్ట్. సో అడ్మిషన్స్ రిపోర్ట్. సో TWG స్కూల్ అడ్మిషన్స్ రిపోర్ట్. సో TWG స్కూల్ అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెప్పేసి సో రిపోర్ట్ ఇక్కడ షో చేసేస్తాం. ఓకే, సో రిపోర్ట్ ఇక్కడ షో చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ట్యాగ్లో. ఓకే, సో TR
రైట్. సో టీఆర్, సో ఏదో ఇక్కడ అడ్మిషన్స్ రిపోర్ట్ అన్నాం కదా, సో టీడీ అని చెప్పి, సో ఏదైతే మనకి అక్కడ స్టూడెంట్ నేమ్, ఓకే, సో స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఇలా ఏదో ఒక రిపోర్టు. సో తర్వాత డేటాబేస్ వరకు వెళ్ళాక ఆ డీటెయిల్స్ అన్ని పాపులేట్ చేసి పెడదాం. అందాక స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, సో క్లాస్ ఎంక్వైర్డ్ ఫర్, అలాగే సో కాంటాక్ట్. ఓకే, సో ఇవి మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. ఆ టేబుల్ అనేది డిస్ప్లే చేసేస్తాం. మీకు తెలుసు బై డిఫాల్ట్ బార్డర్ రాదు. సో బార్డర్ =1 పెట్టుకుంటే బార్డర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మనం ఏదైనా ఒక్క స్టూడెంట్ది శాంపుల్ డీటెయిల్ ఏదైనా ఇద్దాం. సో స్టూడెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, ఓకే, సో అండ్ ఫాదర్ నేమ్ ఎఫ్ ఏబిసి, ఓకే, సో క్లాస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్, ఓకే, కాంటాక్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాంటాక్ట్. ఓకే, సో ఇలాగ ఒక పేజ్ రెడీ చేసాం అడ్మిషన్స్ రిపోర్ట్కి. సో ఇప్పుడు అడ్మిషన్స్ పార్ట్ రెడీ. అడ్మిషన్స్ పార్ట్కి 2 టెంప్లెట్స్ రెడీ. ఇప్పుడు అడ్మిషన్స్ వ్యూకి వద్దాము. వచ్చి సో ఇంకా ఇవి కాకుండా వీటిని కూడా రెండర్ చేద్దాం. ఓకే, సో చేసి టెంప్లెట్స్తో లింక్ చేద్దాం. ఆల్రెడీ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, సో టెంప్లెట్స్తో లింక్ చేద్దాం. సో ఏమంటాం ఇక్కడ, సో ఫస్ట్ది రిక్వెస్ట్ అనాలని చెప్పాను. ఫస్ట్ది రిక్వెస్ట్ అండ్ సెకండ్ది టెంప్లెట్ ఇవ్వాలి. సో ఇక్కడ టెంప్లెట్ ఇవ్వాలి. హోమ్ పేజ్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్ పేజ్కి సంబంధించిన టెంప్లెట్ ఎక్కడుంది, డైరెక్ట్గా టెంప్లెట్స్ ఫోల్డర్లోనే ఉంది. home.html టెంప్లెట్స్ ఫోల్డర్లోనే home.html ఉంది కాబట్టి సో డైరెక్ట్గా home.html రాసాం. ఎందుకంటే అది టెంప్లెట్స్ వరకు వచ్చి వెతుకుతుంది. ఎందుకు టెంప్లెట్స్ వరకు వచ్చి వెతుకుతుంది అంటే మనం డిఐఆర్ఎస్ సెట్టింగ్ ఆల్రెడీ settings.pyలో చెప్పాము. సో టెంప్లెట్స్ ఫోల్డర్లో కావాల్సిన టెంప్లెట్స్ అన్నీ ఉన్నాయి చూసుకో అని. కాబట్టి డైరెక్ట్గా ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లోకి వచ్చేసి home.html అన్నాం కాబట్టి home.html దానికి దొరికిపోయింది, ఇచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి, సో అడ్మిషన్స్కి సంబంధించినవి ఇక్కడ డైరెక్ట్గా లేవు. సో ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లో అడ్మిషన్స్ ఫోల్డర్ లోపల ఉన్నాయి కాబట్టి సో మనం ఇక్కడ ఇది చెప్పినట్టుగా డైరెక్ట్గా ఓకే, సో అడ్మిషన్స్ addAdmission.html అనేలేం. ఏం చెప్పాలి, అడ్మిషన్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంది టెంప్లెట్స్లో, దాని లోపల addAdmission.html ఉంది. సో ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనకి రిక్వెస్ట్, ఓకే, సో మనకి ఏదైతే దీనికి సంబంధించిన టెంప్లెట్ ఉందో అది కూడా టెంప్లెట్స్ ఫోల్డర్లో అడ్మిషన్స్ ఫోల్డర్ లోపల. ఓకే, సో admission-report.html, ఓకే, సో ఆ నేమ్తో ఉంది చూసుకో అని చెప్పి మనం చెప్పాలి. సో మాడిఫై చేసేసాను, రైట్. ఓకే, సో ఇప్పుడు ఎవ్రీథింగ్ రెడీ. ఇక్కడ ఏం చేసాము, మెయిన్ కాన్సెప్ట్ కనెక్టింగ్ చూడండి. సో టెంప్లెట్ అనేది దీనిలాగా రెడీగా టెంప్లెట్స్ ఫోల్డర్లో బయట లేదు, టెంప్లెట్స్ ఫోల్డర్లో అడ్మిషన్స్ ఫోల్డర్ లోపల ఉంది కాబట్టి అడ్మిషన్స్ / ఇవ్వాలి వీటికి. ఓకే, సో వీటి వరకు అలా ఇవ్వాలి, దీనికి అలా అవసరం లేదనమాట. ఓకే, ఇది కూడా అంతే. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెప్తుంది. ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి ఇంకా బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, హోమ్ పేజ్కి వచ్చేసి ఇప్పుడు చూడండి అడ్మిషన్స్కి సంబంధించి మనకి రెడీ కదా. న్యూ అడ్మిషన్ క్లిక్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి, న్యూ అడ్మిషన్ క్లిక్ చేయగానే ఇంతకు ముందులాగా సింపుల్ HTTP రెస్పాన్స్ రాలేదు. ఓకే, సో మనం ఏదైతే అడ్మిషన్స్కి సంబంధించినటువంటి టెంప్లెట్ క్రియేట్ చేసామో అది వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే అడ్మిషన్స్ రిపోర్ట్ క్లిక్ చేయగానే సో ఏదైతే అడ్మిషన్స్ రిపోర్ట్కి సంబంధించి ఒక టేబుల్ మనం పెట్టామో అది వచ్చింది. నెక్స్ట్ మనం డేటాబేస్ టేబుల్స్ అవన్నీ జాంగోలో నేర్చుకున్నప్పుడు ఇక్కడ రియల్ డేటా. ఓకే, సో ఇక్కడ నుండి రియల్గా మనం యాడ్ అడ్మిషన్ చేద్దాము డీటెయిల్స్తో. ఓకే, సో అవి డీటెయిల్స్ చేసిన తర్వాత అడ్మిషన్స్ రిపోర్ట్లో రియల్ డీటెయిల్సే ఇక్కడ లోడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పటికి టెంపరీగా మనకి సో టెంప్లెట్ అనేది ఏ విధంగా ఉండాలి అన్నది నేను చూపిస్తూ ఉన్నాను మీకు. ఓకేనా, రైట్. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. ఇంకా మనం MVTలో మోడల్ చూడలేదు. ఓకే, వ్యూ చూసాము,
వ్యూయే ఇంపార్టెంట్. ఓకే, సో వ్యూ అన్నది ఇంకా సో ఏదైతే చెయ్యాలో అదంతా కూడా ఇక్కడ ముందు చేసేసి లాస్ట్లో రెస్పాన్స్ చూపించేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ముందర ఏదైతే కోడ్ రన్ చేయాలో ఆ కోడ్ అంతా రన్ చేసుకుంటుంది వ్యూ. ఓకే, అందులో భాగంగా డేటాబేస్ ఆపరేషన్స్ ఇక్కడ అవసరం పడితే సో అప్పుడు మోడల్ హెల్ప్ తీసుకొని డేటాబేస్ ఆపరేషన్స్ కూడా చేసుకొని ఫైనల్గా యూజర్కి రెస్పాన్స్ అనేది చూపించేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అదే ఇప్పుడు మనము ఈరోజు క్లాసులో చూడటం జరిగింది, రైట్. సో అలాగే సేమ్ మనం ఫీ కలెక్షన్కి సంబంధించి కూడా అలాగే 3 టెంప్లెట్స్ మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి వాటిని కూడా లింక్ చేసుకోవాలి. సో టెంప్లెట్స్ అన్నది ఏదైతే ఉందో టెంప్లెట్స్ అన్నది మనకి చాలా యూస్ఫుల్ కదా. ఓకే, చూస్తున్నారు కదా మీరు. ఇంకా మన ఇష్టం అబ్బా, ఇంకా ఇందులో సో ఈ పేజ్ని ఎలా రెడీ చేయాలనుకుంటే అలా రెడీ చేసుకుంటాం. ఓకే, సో దీనికి సిఎస్ఎస్ కూడా ఎలా పెట్టాలో నేను చెప్తాను, లింక్ చేయాలో. ఇంకా బూట్ స్ట్రాప్, సిఎస్ఎస్ అన్నీ లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద టైమ్ బీయింగ్ సో జస్ట్ ఈ అట్రిబ్యూట్ జస్ట్ మనం యూజ్ చేద్దాము. ఓకే, సో బీజీ కలర్ ఎల్లో అన్నానంటే ఆటోమేటిక్గా మనకి ఓకే సో అది అప్లై అయిపోయింది. అదే మనము సో సిఎస్ఎస్ స్టైల్స్ అవి అప్లై చేస్తే ఇంకా సిఎస్ఎస్ స్టైల్స్ కూడా మనకు అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, సో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ఓకే సో బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి సో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసామంటే సో ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, సో రైట్. ఓకే, సో ఈ విధంగా మనము ఇన్లైన్ స్టైల్స్ చేయొచ్చు, లేదంటే సిఎస్ఎస్ చేయొచ్చు, బూట్ స్ట్రాప్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఏదైనా చేయొచ్చు. ఇక మన ప్రెజెంటేషనే అనమాట. సో కాన్సెప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ మీకు నాకు ఈక్వల్గా తెలుసు. సో మీకు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ బాగా ఆలోచించవచ్చు అనుకోండి. మీకు ప్రెజెంటేషన్ స్కిల్ బాగుంది అనుకోండి. సో నాకంటే మీరు బాగా ప్రెజెంటేషన్ చేస్తారు, నాకంటే మీరు బాగా పేజెస్ డిజైన్ చేస్తారు. ఓకే, సో అలాగేంటంటే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఇద్దరికి కామన్గా వచ్చు, మీకు నాకు. ఇంకా మీరు ఇంప్లిమెంటేషన్ ఎంత మీ క్రియేటివిటీ వాడతారు అన్నదే పాయింట్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. సో ఏదైతే ఫైనాన్స్కి సంబంధించిన టెంప్లెట్స్ మనం క్రియేట్ చేయలేదు కదా, అవి కూడా ఒకసారి క్రియేట్ చేసేద్దాం. ఓకే, సో డాక్యుమెంట్స్ అండ్ జాంగో ప్రాజెక్ట్స్, స్కూల్ యాప్, సో టెంప్లెట్స్. ఇందులో మనం అడ్మిషన్స్కి సంబంధించి టెంప్లెట్స్ క్రియేట్ చేసాం కానీ సో ఫైనాన్స్కి సంబంధించి క్రియేట్ చేయలేదు. సో అవే చేద్దాం. సో ఫైనాన్స్కి సంబంధించి సో కలెక్ట్ ఫీ ఒకటి. ఓకే, సో ఎలా రాసాం, వ్యూలో ఎలా రాసామో ఒక్కసారి చూసుకుందాం మనం. సో ఫైనాన్స్లో వ్యూస్లో ఎలా రాసామో చూసుకుందాం. సో ఇంకా ఇక్కడ ఏమీ రాయలేదు, రెండర్ రాయలేదు కాబట్టి ఓకే, సో మనకి ఫ్రీడమ్ ఉంది. సో ఫీ కలెక్షన్, ఫీ డ్యూస్ రిపోర్ట్ అండ్ ఫీ కలెక్షన్ రిపోర్ట్. సో ఈ 3 నేమ్స్ కూడా ఇక్కడ మనం ఇచ్చేయాలి. సో రిటర్న్ అని చెప్పి ఇక్కడ సింపుల్గా రిటర్న్ రెండర్ అని చెప్పి ఎస్. సో ఫస్ట్ది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ పంపిస్తాము. ఆ తర్వాత టెంప్లేట్ ఉందో ఫీ కలెక్షన్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో అది కూడా ఫైనాన్స్ యాప్లో ఉండేటటువంటి ఫీ కలెక్షన్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఫైనాన్స్ అండర్లో ఉండేటటువంటి ఫీ కలెక్షన్ డాట్ హెచ్టిఎంఎల్. సో అలాగే ఇవి కూడా ఈ రెండు కూడా రిటర్న్ రెండర్ రాసేద్దాం. సో రాసేసి ఫీ కలెక్షన్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్, ఏదైతే ఫీ డ్యూస్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్, ఇది ఫీ డ్యూస్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో రెడీ. ఇక మనము ఏదైతే ఈ టెంప్లెట్స్ ఉన్నాయో ఫైనాన్స్ అండర్లో టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది ఫీ కలెక్షన్ రిపోర్ట్. సో ఫీ కలెక్షన్ రిపోర్ట్. సో ఎస్, ఫీ కలెక్షన్ రిపోర్ట్ అదే టైటిల్ అదే ఇక్కడ ఇస్తున్నాను. సో ఇస్తూ సో స్టూడెంట్ నేమ్, టోటల్ ఫీ అండ్ ఫీ పెయిడ్ అండ్ డ్యూ ఎంత ఉంది అని చెప్పి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ ఏబిసి. సో టోటల్ ఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ 80,000, ఫీ పెయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ 78,000 అండ్ డ్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2,000. ఒక శాంపుల్ డేటా. ఓకే, సో ఇది ఓకే, ఇది ఫీ కలెక్షన్ రిపోర్ట్ కదా, ఫీ డ్యూస్ రిపోర్ట్ లాగా రాశాను నేను. ఓకే, ఓపెన్ చేద్దాం. సో ఈ టేబుల్ని మన ఫీ డ్యూస్ రిపోర్ట్లో పెట్టేద్దాం.
ఓకే. సో అదే ఫీ కలెక్షన్ రిపోర్ట్ అంటే స్టూడెంట్ నేమ్, ఓకే. సో ఫీ పెయిడ్, స్టూడెంట్ నేమ్ ఎంత ఫీజ్ పే చేశాడు అంతే. ఓకే. సో స్టూడెంట్ నేమ్ ఎంత ఫీజ్ పే చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ 78,000 పే చేశాడు. సో ఫీ, దిస్ ఈస్ ఫీ కలెక్షన్ రిపోర్ట్ అండ్ దిస్ ఈస్ ఫీ డ్యూస్ రిపోర్ట్, ఫీ డ్యూస్ రిపోర్ట్. అండ్ సో దిస్ ఈస్ ఫీ కలెక్షన్. సో ఫీ కలెక్షన్, సో ఫీ కలెక్షన్లో స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఓకే. సో ఈ అమౌంట్ ఎంత అన్నది, ఈ అమౌంట్ ఎంటర్ చేస్తాము. ఓకే. సో ఎంటర్ చేసి సబ్మిట్ అనేస్తాం, లేకపోతే కలెక్ట్ ఫీ బటన్ పెట్టేస్తాం, కలెక్ట్ ఫీ బటన్ పెట్టేస్తాం. ఓకే, రైట్. సో స్టూడెంట్ నేము, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అనేది రెండు ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి కలెక్ట్ ఫీ అనేది ఇచ్చేస్తాం. ఓకే. సో ఏదో శాంపుల్ టెంప్లెట్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఎస్, ఓకే. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే మనము మన యాప్ని స్టార్ట్ చేసేద్దాం. సో పైథాన్ manage.py, ఓకే. సో రన్ సర్వర్. సో మనం ఇంకా ఏం చేయక్కర్లేదు, settings.pyలో టెంప్లెట్స్ పాత్ ఆల్రెడీ మనం చెప్పేసాం కాబట్టి ఇంకా అదే చూసుకుంటుంది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే చెప్తుంది, కరెక్ట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. సో చూస్తే ఎర్రర్స్ ఏమీ లేవు, ఫైన్. ఓకే. సో హ్యాపీ. ఇంకా మనం డైరెక్ట్గా రన్ చేసేసుకోవడమే. సో బ్రౌజర్లో డైరెక్ట్గా రన్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు చూస్తే ఎస్ కలెక్ట్ ఫీ అనగానే ఎస్ మనకి ప్లీజ్ ఫిల్ బిలో అడ్మిషన్ ఫామ్ అని వచ్చేస్తుందా. ఓకే. సో బిలో ఫీ కలెక్షన్ ఫామ్, ఓకే. సో ఫీ కలెక్షన్ ఫామ్, ఓకే, ఫైన్. సో ఆ తర్వాత మనము ఫీ డ్యూస్ రిపోర్ట్, ఓకే. ఆ తర్వాత ఫీ కలెక్షన్ రిపోర్ట్, ఓకే. సో ఇలా మనం ఇద్దాం. అండ్ ప్రతి పేజ్కి వెళ్ళాక అక్కడ నుండి బ్యాక్ టు హోమ్ ఒక బటన్ ఇచ్చేసామంటే సో ప్రతిసారి ఈ బ్యాక్కి మనం క్లిక్ చేయకుండా అవుతుంది. ఓకే. సో ఇక్కడెక్కడో బ్యాక్ టు హోమ్ అనో ఇచ్చేసామంటే సో ఏ లింక్ వచ్చినా ఇంకా బ్యాక్ టు హోమ్ క్లిక్ చేసుకొని హోమ్ పేజ్కి వచ్చేయడానికి వీలవుతుంది. సో అది కూడా మనం కావాలంటే తర్వాత చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫీ కలెక్షన్ రిపోర్ట్ అంటే స్టూడెంట్ నేమ్ ఎంత ఫీజు పే చేస్తున్నాడో ఫీ కలెక్షన్ రిపోర్ట్ వస్తుంది. అలాగే ఫీ డ్యూస్ రిపోర్ట్ అంటే స్టూడెంట్ నేమ్ టోటల్ ఫీజు ఎంత పే చేశాడు, డ్యూ ఎంత అని చెప్పి వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం.